A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about one of the important general science concept of grade 6th, I mean 6th class general science concept, that is about the topic name water. Okay, so ఈ రోజు మనం ఈ సెషన్ లో we are going to cover some of the important concepts that are related to the topic called water. అంటే నీళ్ళకి సంబంధించినటువంటి అసలు కాన్సెప్ట్స్ ఏమున్నాయి, సో అసలు వాటర్ గురించి మనం ఏ విధంగా మనం స్టడీ చేస్తాం, సో వాట్ ఆర్ ద వేరియస్ టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎన్కౌంటర్ నౌ. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్. ఓకే, so before going to enter into the session, this topic water is basically from the subject of general science as per the new AP State Board syllabus. Okay, so dear students, before taking the concept of this water, so ఈ వాటర్ గురించి మనం తెలుసుకునే ముందు, సో వాటర్ అనే లెసన్ లో సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ దేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, you will be able to find some important concepts that are going to be covered from the topic of water. So I have written nearly 12 topics. Okay, so I would like to announce the headings first of all. So first topic we are going to cover about వేరియస్ యూజెస్ ఆఫ్ వాటర్. అసలు వాటర్ మనకి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది, అవి ఏంటి. ఓకే, అలాగే సెకండ్ వన్, అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ బై హ్యూమన్ బీయింగ్. అంటే ఒక రోజులో పర్ డే హ్యూమన్ బీయింగ్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్స్ ఏంటంటే ఇక్కడ రిక్వైర్డ్. ఓకే, సో అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ గోయింగ్ టు బి కన్జ్యూమ్డ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ పర్ వన్ డే. ఓకే, అండ్ థర్డ్ టాపిక్, హౌ వాటర్ హెల్ప్స్ హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో తీసుకున్నటువంటి ఆ వాటర్ మన బాడీ ప్రకారంగా ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్, మెజర్మెంట్ ఆఫ్ వాటర్. అసలు వాటర్ లేదా లిక్విడ్స్ మనం ఎందులో మెజర్ చేస్తాము. అలాగే ఫిఫ్త్ వన్, వేర్ డూ వీ గెట్ వాటర్ ఫ్రమ్. సో అసలు మనకి వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అంటే ఐ మీన్ ద స్టార్టింగ్ రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ ఏంటి, అసలు ఏ రిసోర్సెస్ నుంచి వాటర్ అనేది వస్తుంది. అలాగే సిక్స్త్ వన్, వాటర్ ఆక్యుపైడ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ మీద హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ హ్యాస్ బీన్ కవర్డ్, అంటే ఎర్త్ మొత్తం మీద ఎంత అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ వాటర్తో కవర్ అయి ఉంటుంది. సెవెంత్ వన్, అబౌట్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద సీ వాటర్. ఎయిత్ వన్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్. వాటర్లో ఉన్నటువంటి వేరియస్ ఫార్మ్స్ ఏంటి. అండ్ నైన్త్ వన్, వాటర్ సైకిల్ ఆర్ హైడ్రోలాజికల్ సైకిల్. సో దీనికి టూ నేమ్స్ ఉంటాయి. సో వాటర్ సైకిల్ అనొచ్చు లేదా హైడ్రోలాజికల్ సైకిల్ అని కూడా అనొచ్చు. ఓకే, టెన్త్ వన్, కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు పెరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ అంటే యూనివర్సల్గా ఎర్త్ ప్లానెట్లో ఉన్నటువంటి డే బై డే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. అసలు ఎందుకు ఇలాగే టెంపరేచర్ డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. ఆ డే బై డే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కాన్సెప్ట్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది. లెవెన్త్ వన్, రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ. సో వాటర్ స్కేర్సిటీ అని ఒక టాపిక్ వినబడుతుంది. సో వాటర్ స్కేర్సిటీ, ఇట్ మీన్ దట్ స్కేర్సిటీ అంటే కొరత, అంటే హ్యావింగ్ లెసర్ అమౌంట్, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ అయిపోతే దాన్ని మనం స్కేర్సిటీ అంటాం. అంటే ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, వాటర్ స్కేర్సిటీ ఎందుకు జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ ఐఎమ్ ఎంటరింగ్ టు ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ వేరియస్ యూజెస్ ఆఫ్ వాటర్. సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ యొక్క వేరియస్ యూజెస్. సో జనరల్లీ సో వాటర్ కెన్ బి మెయిన్లీ యూజ్డ్ ఫర్ త్రీ పర్పసెస్. సో మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ వేరియస్ యూజెస్ ఆఫ్ వాటర్లో, సో జనరల్లీ ద వాటర్ కెన్ బి బ్రాడ్లీ యూజ్డ్ ఇన్ త్రీ డిఫరెంట్ వేస్. ఓకే, అందులో ఫస్ట్ వే మనం డొమెస్టికల్ యూజ్ కింద వాడతామండి, డొమెస్టికల్ పర్పస్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, డొమెస్టికల్ పర్పస్. అండ్ సెకండ్ వన్, agricultural purpose. Okay, second one, agricultural purpose. And the third one, industrial purpose. Okay, domestical, agricultural, industrial. And fourth one, transportation. And plus one more purpose I am saying. Okay, transportation. Okay, so general గా మనకి వాటర్ అన్నది ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో there are mainly three purposes, but we are adding one more purpose. So total we can say that we are having the uses of water have been broadly classified into four different ways. Okay, అందులో ఫస్ట్ యూజ్ డొమెస్టికల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డొమెస్టికల్. అసలు డొమెస్టికల్ యూజ్ అంటే ఏంటంటే రెగ్యులర్ హౌస్ హోల్డ్ పర్పస్. హౌస్ హోల్డ్ అంటే ఏంటంటే మన ఇంట్లో వాడుకునే వాటిని మనం డొమెస్టికల్ పర్పస్ అంటాం. సో ఇంటి ప్రకారంగా వాటర్ మనం ఎలా వాడుతూ ఉంటాం, వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ, బాతింగ్ కానీ, అలాగే ఫ్లోర్ క్లీనింగ్ అని కానీ, అవునా, వెహికల్ వాషింగ్ కానీ, వెజిటేబుల్స్ వాషింగ్ కానీ, క్లోత్స్ వాషింగ్ కానీ, ఫ్లోర్ క్లీనింగ్స్ కానీ. సో ఇటువంటి వాటికి మనం రెగ్యులర్గా మనం వాటర్ అనేది హౌస్ హోల్డ్ పర్పస్ కింద వాడతాం. ఈ హౌస్ హోల్డ్ పర్పస్ నే మనం డొమెస్టికల్ యూజ్ అంటాం.
Okay, and the second one is about the agricultural purpose. So we already know that India is an agricultural country where majority of the people depend upon the agriculture. So in order to cultivate some crops, agriculture is very much needed. So for that agriculture, or in order to grow some important crops, water is very much essential for agricultural field. అండ్ థర్డ్ వన్ ఇండస్ట్రియల్ పర్పస్. ఏదైనా ఒక ప్రొడక్షన్ జరిగినప్పుడు ఆ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ పర్పస్కి కానీ, సో వాటిని యొక్క కూలెంట్ పర్పస్ కింద వాడడం కానీ మనం వాటర్ని ఇండస్ట్రియల్ పర్పస్ కింద వాడతాం. ఓకే, ఇదర్ ఫర్ క్లీనింగ్ ఆర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అండ్ ఫోర్త్ వన్ ట్రాన్స్పోర్టేషన్. సో మనకి సముద్రం మీద కానీ నదుల మీద కానీ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి, లేదా షిప్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ. సో జనరలీ వీ యూజ్ దిస్ వాటర్, అంటే వేరియస్ యూజెస్ ఆఫ్ వాటర్ హ్యావ్ బీన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 different ways. The first one is about the domestical purpose. So domestical purpose అంటే household purpose, and second one agricultural purpose, and third one industrial purpose, and fourth one ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. సో ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రీస్కి సంబంధించింది. సో వీ కెన్ సే దట్ ద వేరియస్ యూజెస్ ఆఫ్ వాటర్ హ్యావ్ బీన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 different ways. Okay, so this is the first topic, various uses of water. Is it clear or not? So very simple topics, we need to remember only that one. Okay, domestical, agricultural, industrial, and transportation. So these are the 4 various uses of water. Got it or not? And now we are going to enter into the second topic, that is about the amount of water required by human being. So sagatuna ante on an average ga human being per day any liters of water consume cheyali ante generally there is a value for 2 to 3 liters of water manam హ్యూమన్ బీయింగ్ షుడ్ కన్స్యూమ్ పర్ డే ఆన్ అండ్ యావరేజ్గా. ఆన్ అండ్ యావరేజ్ అంటే గడిచిన 24 గంటల్లో, అంటే పర్ డే. ఓకే, సో ఆన్ అండ్ యావరేజ్ ద మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ అబౌట్ 2 to 3 liters పర్ హ్యూమన్ బీయింగ్. సో సగటున ఒక మనిషికి ఒక రోజులో 2 to 3 liters ఆఫ్ వాటర్ షుడ్ బి రిక్వైర్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ విల్ బి ఆస్క్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద బిట్ పేపర్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ గోయింగ్ టు బి రిక్వైర్డ్ బై హ్యూమన్ బీయింగ్ ఆన్ అండ్ యావరేజ్. ఆన్ అండ్ యావరేజ్గా ఎంత కన్స్యూమ్ చేస్తారంటే 2 to 3 liters of water. Is it clear or not? So next one, third topic. Okay, how water helps human body. So ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో how totally we are requiring 2 to 3 liters of water. ఈ 2 to 3 liters of water మన హ్యూమన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి వాటర్ హ్యూమన్ బాడీలో ఏ విధంగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో హౌ వాటర్ హెల్ప్స్ హ్యూమన్ బాడీ. అసలు హ్యూమన్ బాడీకి వాటర్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, సో జనరల్లీ వీ కెన్ సే దట్ వాటర్ హెల్ప్స్ ద హ్యూమన్ బాడీ ఇన్ 3 different ways. ఓకే, ఎన్ని డిఫరెంట్ వేస్లో హెల్ప్ చేస్తుందంటే 3 different వేస్లో మనం హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ది బాడీ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, అంటే కంట్రోల్లో పెడుతుంది. సో బై టేకింగ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ద బాడీ టెంపరేచర్ కెన్ బి కంట్రోల్డ్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ బాడీకి వాటర్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. సో వాటర్ ఈజ్ ద యూనివర్సల్ సాల్వెంట్ అని చెప్తాం. యూనివర్సల్ అంటే విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నటువంటి ఒక సాల్వెంట్. ఓకే, కాబట్టి వీఆర్ సేయింగ్ వాటర్ యాజ్ ఏమని పిలుస్తాం దాన్ని మనం, యూనివర్సల్ సాల్వెంట్. యూనివర్సల్ అంటే త్రూ అవుట్ ద యూనివర్స్, అంటే ఉన్నటువంటి 7 continents ఉన్నటువంటి, అంటే భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా తప్పనిసరిగా తీసుకున్నటువంటి ఒక లిక్విడ్ అని యూనివర్సల్ సాల్వెంట్ అంటాం. సో వాటర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్, అండ్ దిస్ వాటర్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ ద హ్యూమన్ బాడీ టు కంట్రోల్ ద బాడీ టెంపరేచర్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం, వాటర్ హెల్ప్స్ హ్యూమన్ బాడీ. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, అండ్ దట్ టు బై టేకింగ్ వాటర్ డైజెషన్ ప్రాసెస్ కెన్ బి ఇంప్రూవ్డ్. డైజెషన్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ఐటమ్, ఫుడ్ ఐటమ్ మనం తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ ఐటమ్ ఖచ్చితంగా మనకి డైజెస్ట్ అయ్యి ఎనర్జీ షుడ్ బి లిబరేటెడ్ ఫ్రమ్ ద ఫుడ్. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేది లిబరేట్ అవ్వాలి. ఆ లిబరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఫుడ్ షుడ్ బి డైజెస్టెడ్. ఆ డైజెషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి వాటర్ అనేది హ్యూమన్ బాడీలో ఉండాలి. ఓకే, ఫస్ట్ వన్ టు రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. రెగ్యులేట్ చేయడం అంటే ఏంటంటే కంట్రోల్ చేయడం. సో బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి, కంట్రోలింగ్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులేటింగ్ ఆర్ కంట్రోలింగ్ ఏదని చెప్పొచ్చు. ఓకే, సో బాడీ టెంపరేచర్ కెన్ బి రెగ్యులేటెడ్ బై టేకింగ్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, డైజెషన్ ప్రాసెస్ కెన్ బి మేడ్ సింప్లర్. ఓకే, మన బాడీలో ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ తిన్నప్పుడు డైజెషన్ ప్రాసెస్ అనేది సింప్లర్ అయ్యి, అండ్ థర్డ్ వన్, టాక్సిక్ సబ్స్టెన్సెస్ మన బాడీలోంచి పంపించేస్తుందండి బయటికి. ఓకే, టాక్సిక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అంటే హార్మ్ఫుల్. ఓకే, సో మన బాడీకి ఉపయోగం లేనటువంటి సబ్స్టెన్సెస్ని మనం టాక్సిక్ అంటాం. సో ఆ టాక్సిక్ ఈజ్ నథింగ్ బట్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్. అంటే డైజెషన్ అంతా జరిగిపోయిన తర్వాత
అన్వాంటెడ్ టాక్సిక్ మెటీరియల్స్ అన్నది మనకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ నుంచి ఈ హార్మ్ఫుల్ అయినటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ కూడా మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ ద వాటర్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సే దట్ బై టేకింగ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ బాడీ టెంపరేచర్ కెన్ బి controlled or body temperature can be regulated. That is the first one. And second one, digestion process will become simpler in liberating the energy. Food అనేది డైజెస్ట్ అయితేనే ఆ డైజెస్టెడ్ ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ థర్డ్ వన్, టాక్సిక్ సబ్స్టెన్సెస్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ నుంచి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఎలిమినేట్ అవ్వడానికి కూడా వాటర్ ఉపయోగపడుతుంది. Got it or not? So these are the 3 different ways in which the water helps the human body. Okay, now we are going to enter into the fourth topic of measurement of water. So ఇక్కడ measurement of water అని కాదండి. సో వాటర్ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్. వాటర్ అయినా అవ్వచ్చు, మిల్క్ అయినా అవ్వచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ద లిక్విడ్, సో వాటిని లిక్విడ్స్ మనం సొల్యూషన్స్ అని చెప్తూ ఉంటామండి. సొల్యూషన్స్. ఓకే, సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి సొల్యూషన్ మనం ఎందులో మెజర్ చేస్తామంటే ఇంక్లూడింగ్ వాటర్తో సహా సొల్యూషన్ మనం ఎందులో మెజర్ చేస్తామంటే ఆల్వేస్ లీటర్స్. ఓకే, మనం ఎందులో మెజర్ చేస్తామండి? లీటర్స్లోనే మనం మెజర్ చేస్తాం. సో లీటర్స్ ఈజ్ ద యూనిట్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ వాటర్ ఆర్ మిల్క్ ఆర్ ఎనీ లిక్విడ్ ఆర్ ఎనీ సొల్యూషన్. సో సొల్యూషన్ అనే పేరు వినబడంగానే మనకి ఖచ్చితంగా దాన్ని దేనిలో మెజర్ చేస్తాం? లీటర్స్. 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్, 4 లీటర్. సో లైక్ దట్ సో ఆన్. ద లీటర్ ఈజ్ ద మెజర్మెంట్ క్వాంటిటీ దట్ ఈస్ యూజ్డ్ టు measure the liquids or the solutions. Got it or not? So this is the first 4 topics we have covered. Now we are going to enter into the 5th topic. Okay, so if you could observe the 5th one, so మీరు observe చేస్తే what is the meaning of the 5th one? Where do we get water from? Okay, it's very important. Where do we get water from అంటే ఏంటండి? వేర్ డూ వీ గెట్ వాటర్ ఫ్రమ్ అంటే మనకి అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో వచ్చేదాన్ని మనం రిసోర్సెస్ అంటాం. ఏమంటాం మనం? సో మనకి వాటర్ ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటాము, పొందుతాము, ఆ తీసుకున్నటువంటి ప్లేసెస్ నుంచి మనకు వాటర్ వస్తుంది. ఆ ప్లేసెస్ని మనం రిసోర్సెస్ అంటాం. సో సింప్లీ యూ కెన్ సే దట్ వేర్ డూ వీ గెట్ వాటర్ ఫ్రమ్ ఈజ్ నథింగ్ బట్ resources of water. Okay, we can also say that one as resources of water. Resources అంటే అసలు మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తే, సో జనరల్లీ వాటర్ క్యాన్ బి అవైలబుల్ ఫ్రమ్ రివర్స్. సో ఫస్ట్ నదుల నుంచి తీసుకోవచ్చు, రివర్స్ అవ్వచ్చు, లేక్స్ అవ్వచ్చు. లేక్స్ అంటే పెద్ద పెద్ద చెరువులు. ఓకే, సో రివర్స్, లేక్స్ అండ్ కెనాల్స్. కెనాల్స్ అంటే ఏంటంటే కాలువలు. ఓకే, సో పెద్ద చెరువులు, కాలువలు, నదులు, రివర్స్, లేక్స్, కెనాల్స్ అండ్ ఆల్సో పాండ్. POND. పాండ్ అంటే ఇక్కడ పాండ్స్ పౌడర్ అని కాదండి. ఓకే, సో పాండ్ అంటే చిన్న సరస్సు, కొలను అంటాం మన తెలుగులో. కొలను అంటే చిన్న సరస్సు. ఓకే, సో రివర్స్, లేక్స్, కెనాల్స్, పాండ్స్ అండ్ దట్ టు ట్యాంక్స్. ట్యాంక్స్ అన్నా కూడా చిన్న చిన్న చెరువులు అండి. ట్యాంక్స్ అంటే ఇక్కడ ఊర్లో కట్టినటువంటి వాటర్ ట్యాంక్ అని కాదు. ట్యాంక్స్ అంటే ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు. ఆ చిన్న చిన్న చెరువులు ట్యాంక్స్ అంటాం. పెద్ద పెద్ద వాటిని లేక్స్ అంటాం. కెనాల్స్, పాండ్స్ అండ్ రివర్స్. సో వీటన్నిటి నుంచి మనకి వాటర్ అనేది మనం ప్రొవైడ్ అంటే తెచ్చుకోగలుగుతుంది. సో యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ ద వాటర్. సో యూ కెన్ సే దట్ రివర్స్, లేక్స్, కెనాల్స్, ట్యాంక్స్ అండ్ పాండ్స్ ఆర్ ద బెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్. సో రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద బెస్ట్ సప్లయింగ్ ఏజెంట్స్. సో మనకి సప్లై చేస్తున్నాయి కాబట్టి దీస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ resources. So resources, from these resources we are getting the water. Is it clear or not? So now we are going to enter into the 6th concept. So 6th concept is about water occupied on earth surface. So earth surface మీద అసలు వాటర్ ఎంత ఆక్యుపై అయ్యింది అని చెప్పుకుంటే, సో ఆన్ an average గా, సో the total percentage of water occupied on earth is about 71%. Okay, how much percentage అండి? 71% of the earth surface has been occupied by the water. So nearly it is equal to 3/4. Okay, సో 4 partsలో 3 parts అంతా కూడా మనకి ఎర్త్ అంతా దేంతో కవర్ అయిందండి? వాటర్తో కవర్ అయింది. సో యూ కెన్ సే దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్లో చెప్పాలంటే 3/4% అంటాం. ఎంతండి? 3/4% అంటే అవుట్ ఆఫ్ 4 partsలో 3 parts మనకి వాటర్తోనే నిండింది. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇఫ్ యూ వాంట్ టు సే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, వీ హ్యావ్ టు సే 71%. సో 71% అంతా మనకి ఎర్త్ మీద వాటరే ఉంటుంది కాబట్టి అకార్డింగ్ టు సోషల్ వీఆర్ సేయింగ్ ఎర్త్ యాజ్ ఎ బ్లూ ప్లానెట్. బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటున్నామండి? సో 71% ఆఫ్ ద ఎర్త్, ఇట్ మీన్ దట్ 3/4 ఆఫ్ ద ఎర్త్ ఆర్ గోయింగ్ టు బి కవర్డ్ విత్ ద వాటర్. Got it or not? So that is about the 6th topic. So now I am going to enter into the 7th topic. Okay, so if you could observe the 7th topic about sea water. అసలు సీ వాటర్ అంటే ఏంటి? అసలు సీ వాటర్ గురించి ఇంట్రడక్షన్ మనం చెప్పుకుంటే, మనం జనరల్గా
ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, సో మన భూమి మీద ఉన్నటువంటి 100% ఆఫ్ వాటర్ బాడీస్లో, అంటే 100%లో మనకి 97% ఆఫ్ ద వాటర్ మనకి సాల్ట్ వాటర్ అండి. ఓకే, అంటే మనకి డ్రింకింగ్ పర్పస్కి ఉపయోగపడదు. ఓన్లీ 3% ఆఫ్ వాటర్ మాత్రం మనకి ఫ్రెష్ వాటర్ అవుతుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? ఓన్లీ 3% ఆఫ్ ద వాటర్ బిలాంగ్స్ టు ఫ్రెష్ వాటర్ అండ్ ద రిమైనింగ్ 97% ఆఫ్ ద వాటర్ బిలాంగ్స్ టు సాల్ట్ వాటర్. సో సాల్ట్ వాటర్ ఇస్ నథింగ్ బట్, సాల్ట్ అంటే మనకి ఎక్కడ ఉంటుందండి? ఓషన్స్ ఆర్ సీస్. అంటే మనం జనరల్గా సముద్రాలు లేదా మహాసముద్రాలు తీసుకుంటే ఆ సముద్రం వాటర్ మనకి ఎందుకు ఉపయోగపడదు. సో సముద్రం లేదా మహాసముద్రాలు తీసుకుంటే అంటే సీ వాటర్ కానీ ఓషన్ వాటర్ కానీ మనకి డ్రింకింగ్ పర్పస్కి ఉపయోగపడదు. కాబట్టి ఓషన్ వాటర్ ఆర్ సీ వాటర్ ఈజ్ ఆల్వేస్ ఏ నేచర్లో ఉంటుందంటే సాల్ట్ నేచర్. అంటే దాన్ని మనం ఉప్పగా అంటాం, సాల్టీ. ఓకే, SALTY. సో సాల్టీ అంటే ఏంటంటే ద ఓషన్ వాటర్ ఆర్ సీ వాటర్ always it is in the nature of salt or salty nature, and it constitutes about the 97%. and out of 100% of the water, 97% of the water on the earth surface belongs to salt water in the form of oceans and seas. oceans రూపంలో, seas రూపంలో 97% of the water మనకి salt water. salt water is nothing but salty. okay, and the remaining 3% is available in the form of fresh water, and that ఈ ఫ్రెష్ వాటర్ మనకి ఇందులోంచి వస్తుంది. రివర్స్ కానీ, లేక్స్ కానీ, కెనాల్స్ కానీ, పాండ్స్ కానీ, ట్యాంక్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ వాటర్లోకి వెళ్తాయి. అండ్ రిమైనింగ్ ఓషన్స్ అండ్ సీస్ మాత్రం 97% సాల్ట్ వాటర్లోకి వెళ్తాయి. Got it or not? So 97% is salt water, only 3% is fresh water. Got it or not? So now we are going to enter into the various forms of water. అసలు ఇప్పుడు వాటర్లో ఉన్నటువంటి వేరియస్ ఫార్మ్స్ ఏంటి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో వేరియస్ ఫార్మ్స్, అసలు వాటర్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో వాటర్కి మనకి 3 ఫార్మ్స్ ఉంటాయి. సో జనరల్లీ వాటర్ ఇస్ హ్యావింగ్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. ఎయిత్ టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ నో. సో మనకి 3 ఫార్మ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది వాటర్ యొక్క సాలిడ్ ఫామ్. ఓకే, వాటర్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది, వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, వాటర్ గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో మనకి 3 డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుందండి. వాటర్ అనేది 3 డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. సో వాటర్ కెన్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ 3 డిఫరెంట్ ఫార్మ్స్: సాలిడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్ అండ్ గ్యాసియస్ ఫామ్. సో వాటర్ కనుక సాలిడ్ ఫామ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కుడ్ టేక్ ద వాటర్, మనకు వాటర్ అంటే లిక్విడ్, ఆ లిక్విడ్ మనం సాలిడ్ కింద మార్చామనుకోండి. సాలిడ్ అంటే గట్టిగా, అంటే కదలకుండా ఒక స్టెబుల్గా, వాటర్ అనేది ఫ్లోట్ అవ్వకుండా ఒక ఫిక్స్డ్గా ఉంటుందని మనం ఐస్ అని చెప్తాం. అవునా కదా? ఐస్ అంటే చూడండి, అంటే వాటర్ గడ్డ కట్టేసిందంటే, గడ్డ కట్టడం అంటే ఏమవుతుంది, అక్కడ సాలిడ్ కింద మారిపోతుంది. సాలిడ్ అంటే స్ట్రాంగ్ కింద మారిపోతుంది. అవునా కదా? అంటే వాటర్ అనేది సాలిడ్లో ఉందంటే దట్ సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ ఐస్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇదే ఐస్ని మనం హీట్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు ఈ ఐస్ని కనుక మనం హీట్ చేస్తే ఈ ఐస్ ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. సో ఈ సాలిడ్ మనం హీట్ చేస్తే లిక్విడ్ కింద మారి అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ వాటర్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ని మనం ఐస్ అంటున్నాం. ఈ ఐస్ని కనుక మనం హీట్ చేస్తే దట్ ఐస్ ఈస్ గోయింగ్ టు బి మెల్టెడ్. మెల్టెడ్ అంటే కరిగిపోతుంది. ఓకే, సో దిస్ ఐస్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ వాటర్. అంతే కదా? ఐస్ని మనం హీట్ చేస్తే వాటర్ కింద మారుతుంది. సో వాటర్ ఇస్ ద లిక్విడ్. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొచ్చి మళ్ళీ మనం హీట్ చేసాం అనుకోండి. ఓకే, ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ అగైన్, ఇఫ్ యూ కుడ్ హీట్ దట్ వాటర్, ఈ వాటర్ ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ లిక్విడ్ ఫామ్లో ఉంది. ఈ వాటర్ని కనుక మనం హీట్ చేస్తే, ఇప్పుడు మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, మనం నీళ్లు తీసుకొచ్చి స్టవ్ మీద హీట్ చేసాం అనుకోండి, అందులో నుంచి వేపర్, గ్యాస్ పాలిక్యూల్స్ వస్తాయి. లేదంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అవ్వడం అంటే ఏంటి, వాటర్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ వేపర్. ఎలా మారుతుందండి? వేపర్. అంటే దీన్నే మనం వాటర్ వేపర్ అంటాం. ఏమంటాం మనం? వాటర్ వేపర్ అంటాం. అంటే వాటర్ని కనుక తీసుకుని హీట్ చేస్తే దిస్ వాటర్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాసియస్ స్టేట్. దట్ గ్యాసియస్ స్టేట్ ఆఫ్ వాటర్ ఇస్ కాల్డ్ వాటర్ వేపర్. ఓకే, సో దీన్నే మనం ఎవాపరేషన్ అని కూడా అంటాం. ఏమంటాం? ఎవాపరేషన్. ఎవాపరేట్ అయిపోయిందని చెప్తాం. ఎవాపరేషన్ ఈజ్ నథింగ్ బట్, ఎవరైనా వచ్చి మిమ్మల్ని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవాపరేషన్ అని అడిగితే, సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ మాలిక్యూల్స్. సింపుల్గా చెప్పాలంటే వాటర్ అన్నది వాటర్ వేపర్ కింద మారే స్టేజ్. ఐ మీన్ దట్ వాటర్ వేపర్ కింద మారుతుంది అంటే ఏంటి, లిక్విడ్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాసియస్ స్టేట్. దట్ స్టేజ్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాసియస్ like water to water vapor, that process is called evaporation. Got it or not? So this is the various different forms of water: solid, liquid and gaseous. Got it or not? So solid అయితే ice, liquid అయితే water, gaseous అయితే water vapor. ఈ water vapor కింద మారేదాన్ని మనం evaporation. The process in which the water is going to be converted into water vapor is called evaporation.
Got it or not? So this is about the various forms. Next one you are going to cover about the very important concept, that is about వాటర్ ఆర్ హైడ్రోలాజికల్ సైకిల్. అసలు వాటర్ సైకిల్ అంటే ఏంటి? సో వాటర్ సైకిల్కి ఇంకో పేరు ఏంటండి? హైడ్రోలాజికల్ సైకిల్ అని కూడా అంటారండి. హైడ్రోలాజికల్ సైకిల్ రెండు ఒకటే. హైడ్రో అంటే వాటర్, ఈ వాటర్ అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో ఎలా వస్తుంది. సో వాటర్ సైకిల్ అనొచ్చు, హైడ్రోలాజికల్ సైకిల్ అనొచ్చు. అసలు సైకిల్ అంటే ఏంటి? మనం జనరల్గా మనం సైకిల్ మనం అబ్జర్వ్ చేసి మనం ఇలాగా తొక్కుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికి వస్తుంది, అవునా కదా? అంటే ఇప్పుడు మనం ఒక పెడల్ మీద సైకిల్ తొక్కుతున్నప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికి వస్తుంది, అంటే ఒక రొటేషన్ అవుతుంది, మళ్ళీ సెకండ్ రొటేషన్ వస్తుంది, థర్డ్ రొటేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ తిరిగి అక్కడికి వస్తే we can say that one cycle has been completed. అలాగే ఇక్కడ కూడా వాటర్ సైకిల్ ఆర్ హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటంటే ల్యాండ్లో ఉన్నటువంటి వాటర్ మళ్ళీ తిరిగి ల్యాండ్లోకి రావాలి. ఓకే, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వాటర్ సైకిల్ ఇస్ నథింగ్ బట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి. ఐ మీన్ దట్ వాటర్ సైకిల్ ఆర్ హైడ్రోలాజికల్ సైకిల్ వీ కెన్ సే దట్ ద సర్క్యులేషన్ ఆఫ్ వాటర్. ఇందాక చూడండి, మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం మళ్ళీ అక్కడికి తిరిగి వస్తుంది. ద సేమ్ వే వాటర్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి సర్క్యులేట్ అయ్యి మళ్ళీ తిరిగి అక్కడికే రావాలి. అంటే ఐ మీన్ దట్ ల్యాండ్కి ఎయిర్కి మధ్య వాటర్ అనేది ల్యాండ్ నుంచి ఎయిర్కి వెళ్ళి మళ్ళీ ఎయిర్ నుంచి ల్యాండ్కి వస్తుంది. Got it or not? So you can define water cycle or hydrological cycle is nothing but the circulation of water. Water అనేది సర్క్యులేట్ అవ్వాలి. దేనికి మధ్య? ల్యాండ్కి ఎయిర్కి. ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ అట్మాస్ఫియర్. ఓకే, సో ద సర్క్యులేషన్ ఆఫ్ వాటర్. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? దీన్ని మనం సర్క్యులేషన్ ఏమనొచ్చండి? సర్క్యులేషన్, ద సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ల్యాండ్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు ల్యాండ్. దట్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ల్యాండ్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోలాజికల్ సైకిల్ ఆర్ వాటర్ సైకిల్. మరి ఇప్పుడు చెప్పుకుంటే ల్యాండ్ నుంచి ఇక్కడ ఏం చెప్పామండి మనం? ఎయిర్ అంటున్నాం. అంటే ల్యాండ్ నుంచి ఎయిర్కి సర్క్యులేట్ అవ్వాలి అంటే దానిలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఓకే, వాటర్ సైకిల్ డైరెక్ట్గా ల్యాండ్ నుంచి ఎయిర్, ఎయిర్ నుంచి ల్యాండ్కి వచ్చేది. సో ల్యాండ్ నుంచి ఎయిర్కి కానీ ఎయిర్ నుంచి ల్యాండ్కి కానీ వచ్చేటప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటంటే మనకి ఫస్ట్ స్టేజ్ ఎవాపరేషన్. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎవాపరేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ సెకండ్ స్టేజ్ ఏమవుతుంది? కండెన్సేషన్. సెకండ్ స్టేజ్ ఏంటండి? కండెన్సేషన్, ఎవాపరేషన్, కండెన్సేషన్. అండ్ థర్డ్ వన్ ప్రెసిపిటేషన్. థర్డ్ స్టేజ్ ఏంటండి? ప్రెసిపిటేషన్. వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ప్రెసిపిటేషన్. అండ్ ఫోర్త్ వన్ రన్ ఆఫ్, వాటర్ ప్రవహించడం. ఓకే, సో ఈ 4 స్టేజెస్ కలిపి మనం వాటర్ సైకిల్ ఆర్ హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం. అంటే ల్యాండ్ నుంచి ఎయిర్కి కానీ ఎయిర్ నుంచి ల్యాండ్ కంటే తిరిగి మళ్ళీ వాటర్ ల్యాండ్కి రావాలంటే ఈ 4 స్టేజెస్ దాటాలి. సో వాట్ ఆర్ ద 4 డిఫరెంట్ స్టేజెస్ ఇన్ వాటర్ సైకిల్ అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. వాట్ ఆర్ ద 4 డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్ అంటే ఫస్ట్ స్టేజ్ ఇస్ ఎవాపరేషన్, సెకండ్ స్టేజ్ ఇస్ కండెన్సేషన్, థర్డ్ స్టేజ్ ఇస్ ప్రెసిపిటేషన్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఇస్ రన్ ఆఫ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ ఎవాపరేషన్ అని చెప్తున్నాం. ఎవాపరేషన్ అంటే ఏం చెప్పుకున్నామండి? వాటర్ అన్నది ఎలా మారాలి? వాటర్ వేపర్ కింద మారే స్టేజ్ ని మనం ఎవాపరేషన్ అంటాం. లిజన్ కేర్ఫుల్లీ, ద స్టేజ్ ఇన్ విచ్ ద వాటర్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్. ఇక్కడ రాసాం కదండి, వాటర్ వేపర్ కింద మారే స్టేజ్ ని మనం ఎవాపరేషన్ అంటాం. ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యి మనకి క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుందండి. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ఈ వాటర్ వేపర్ క్లౌడ్స్ కింద ఫామ్ అయితే దాన్ని మనం కండెన్సేషన్ అంటాం. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో వాటర్ అన్నది వాటర్ వేపర్ కింద మారితే దాన్ని ఎవాపరేషన్ అంటున్నాం. సో ద వాటర్ వేపర్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద క్లౌడ్స్. ఈ వాటర్ వేపర్ క్లౌడ్స్ అంటే ఎయిర్లో ఉన్నటువంటి గ్యాసియస్ పార్టికల్స్ ఈ వాటర్ వేపర్ పార్టికల్స్ మిక్స్ అయ్యి క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం కండెన్సేషన్ అని చెప్తున్నాం. ఏమంటున్నాం? కండెన్సేషన్. ఈ క్లౌడ్స్ నుంచి మనకి ఏం పడుతుంది? రెయిన్ పడుతుంది. ఆ రెయిన్ ని మనం ప్రెసిపిటేషన్ అంటున్నాం. బాట్ ఇట్ సో ఇక్కడ నుంచి మనకి ఏం పడుతుందండి? రెయిన్ పడుతుంది. ఆ రెయిన్ పడేదాన్ని మనం ప్రెసిపిటేషన్ అంటున్నాం. సో టోటల్ యూ కెన్ సే దట్ 3 స్టేజెస్ హ్యావ్ బీన్ కవర్డ్: ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. నౌ వీ కెన్ సే దట్ వాటర్ వేపర్ కింద మారితే condensation, the water vapor is going to be formed into clouds. The stage is called condensation. First stage is evaporation. Evaporation lo em cheptunnam, water is going to be converted into water vapor. That is the first stage, and this water vapor is going to form into the clouds. That is called condensation. After condensation, the clouds are going to form a rainfall. That rainfall is called precipitation. Aa rainfall ne manam em cheptam, precipitation ani kuda anochu. ఈ పడినటువంటి రెయిన్ ఏదైతే ఉందో ప్రెసిపిటేషన్, ఇది మనకి ఏమవుతుంది? ప్రవహిస్తుంది. ఈ ప్రవహించడాన్ని మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రన్ ఆఫ్.
Got it or not? So finally you can say that it is the water cycle or hydrological cycle. So you can say that water cycle అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అండి, ఇట్స్ ద సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ల్యాండ్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు ల్యాండ్ ఇన్ ఎ cyclic process is called water cycle, or it is also known as hydrological cycle. There are 4 different stages in water cycle like evaporation, condensation, precipitation and runoff. ఓకే, సో దీన్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి డయాగ్రామ్ లో అడుగుతూ ఉంటాడండి. ఓకే, డయాగ్రామ్ లో వాటర్ సైకిల్ ఏమని చెప్తూ ఉంటాడు. సో ఫస్ట్ వాటర్ వేపర్ కింద మారాలంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వాటర్ ఉంది. సో ఇక్కడ మనకి ఒక రివర్, ఏదో ఒక రివర్ లేదా ఒక ఓషన్, ఒక సీయో తీసుకున్నాం. సో ఈ సన్స్ రేస్ వల్ల ఈ సన్స్ రేస్ మనకి వాటర్ బాడీ మీద పడతాయి, అవునా కదా. సో ఎప్పుడైతే మనకి ఈ సన్స్ రేస్ మీద పడ్డాయో ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, వేపర్ అవుతాయి. చెప్పుకున్నాం కదా, వాటర్ ని హీట్ చేస్తుంది. సో వాటర్ ఈస్ గోయింగ్ టు బి హీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్స్ రేస్. ఈ వాటర్ ని హీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవాపరేషన్ జరుగుతుంది, అవునా కదా. ఈ ఎవాపరేటెడ్ వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, వాటర్ వేపర్ కింద మారి కండెన్సేషన్ జరిగి ఇక్కడ మనకి క్లౌడ్స్ కింద ఫామ్ అవుతాయి, అవునా కదా. సో క్లౌడ్స్ కింద ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ కాల్డ్ కండెన్సేషన్ స్టేజ్ అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్ స్టేజ్. సో కండెన్సేషన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏం పడుతుంది, వర్షం అనేది పడుతుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం, ప్రెసిపిటేషన్. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ precipitation. సో దీనికి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి డయాగ్రామ్ ఓరియంటెడ్ గా రఫ్ గా అడుగుతారు. సో యూ కెన్ డ్రా లైక్ దట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద వాటర్ సైకిల్. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. అసలు గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది, అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నామండి, ఎర్త్ అనే ప్లానెట్ మీద టెంపరేచర్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అలా ఎందుకు పెరుగుతుంది అంటే డ్యూ టు హ్యూమన్స్, మన వల్లే, మనుషులు. హ్యూమన్స్ అంటే ఎవరంటే మనుషులు. ఈ మనుషుల వల్లే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. అలా ఎందుకు వస్తుంది, వన్ ఆఫ్ ది 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. అసలు గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ అనేది ఎర్త్ ప్లానెట్ మీద రోజు రోజుకి ఎందుకు పెరుగుతుందంటే దెర్ ఆర్ మెయిన్లీ 2 డిఫరెంట్ రీజన్స్. వన్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఏమని చెప్పొచ్చు అంటే, సో ఐ వుడ్ లైక్ టు అరేంజ్ దిస్ వన్. ఫస్ట్ రీజన్ ఏం చెప్పొచ్చు అంటే గ్లోబల్ వార్మింగ్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ డిఫారెస్టేషన్. అంటే ఉన్న చెట్లని నరికేస్తే. డిఫారెస్టేషన్ అంటే ఏంటంటే ఉన్న చెట్లని లేదా అడవుల్ని లేదా చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతాయి. ఫారెస్టేషన్ అంటే పెంచడం, డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోవడం. ఈ చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకి టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. రెయిన్ఫాల్ ఉండదు, కూల్ క్లైమేట్ ఉండదు, కూల్ విండ్ ఉండదు, బ్రీజింగ్ ఉండదు. సో మనకి టెంపరేచర్ అనేది కంట్రోల్ అవ్వదు. ఎప్పుడైతే టెంపరేచర్ కంట్రోల్ అవ్వలేదో మనకి టెంపరేచర్ పెరిగిపోతుంది. సో యూ కెన్ సే దట్ డిఫారెస్టేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్. అలాగే డిఫారెస్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్. అండ్ డిఫారెస్టేషన్తో పాటుగా పొల్యూషన్, అంటే మనకి ఎర్త్ ప్లానెట్ మనం పొల్యూట్ చేసేస్తున్నాం, అవునా కదా. ఈ ఇండస్ట్రీస్ అని చెప్పి, ఫ్యాక్టరీస్ అని చెప్పి, ఆటోమొబైల్స్, వెహికల్స్ పేర్లు చెప్పి స్మోక్ ఎమిట్ చేసి మన ఎర్త్ యొక్క ప్లానెట్ని మొత్తం స్పాయిల్ చేస్తుంది. ఈ స్పాయిల్ చేయడం వల్ల ఈ పొల్యూషన్ నుంచి వచ్చే స్మోక్ వల్ల కూడా ఎర్త్ వేడికిపోతుంది. సో యూ కెన్ సే దట్ డిఫారెస్టేషన్ అండ్ పొల్యూషన్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్. Deforestation and pollution are the 2 important reasons for global warming. And next one is about the reasons for water scarcity. So అసలు వాటర్ స్కేర్సిటీ, అసలు వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి? సో ఇందాక పై టాపిక్ అయితే గ్లోబల్ వార్మింగ్ అండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అసలు వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది? స్కేర్సిటీ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ యొక్క కొరత, అంటే వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు వాటర్ ప్రాబ్లం ఎందుకు రావాలి? వాటర్ స్కేర్సిటీకి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఓవర్ పాపులేషన్. పాపులేషన్ బాగా పెరిగిపోవడం వల్ల ప్రతి మనుషులు పెరిగిపోతున్నారు, వాటర్ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. అంటే పూర్వం ఉన్నటువంటి రివర్స్ కానీ, కెనాల్స్ కానీ, లేక్స్ కానీ, ట్యాంక్స్ కానీ, పాండ్స్ కానీ వీటన్నిటిని కప్పేసి అపార్ట్మెంట్లు, ఇల్లు కట్టేస్తున్నారు. వాళ్ళు ఇల్లు అని కట్టుకుంటూ వెళ్ళిపోతే పాపులేషన్ పెరిగిపోయింది, అవునా కదా. ఈ ఓవర్ పాపులేషన్ వల్ల మనకి ఫ్యూచర్లో వాటర్ స్కేర్సిటీ అంటే వాటర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, అవునా కదా. సో ఓవర్ పాపులేషన్. అండ్ సెకండ్ వన్ ఓవర్ పొల్యూషన్. ఇందాక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ చెప్పాం కదండి, ఓవర్ పాపులేషన్తో పాటు ఓవర్ పొల్యూషన్ కూడా. ఆటోమొబైల్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఫ్యాక్టరీస్ అవ్వచ్చు. ఈ ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో ఆ ప్రొడక్షన్ జరిగాక ఈ వేస్ట్ మెటీరియల్ అంతా తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తున్నారు. నీళ్ళల్లో కలిపితే ఏమవుతుందంటే మన డ్రింకింగ్ ప్రాబ్లమ్స్ అని వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. సో ఓవర్ పాపులేషన్, ఓవర్ పొల్యూషన్. అండ్ అలాగే థర్డ్ కాన్సెప్ట్ మనం చూసుకుంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడకుండా ఎక్కువగా వాడేయడం. ఓవర్ యూసేజ్ ఆఫ్ వాటర్
అవునా కదా. అంటే పారబోసేయడం, వేస్ట్ చేసేయడం, ఇటువంటివన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్. అలాగే ఫోర్త్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే రెయిన్ఫాల్ అన్ని చోట్ల ఒకేలా పడదు, ఈవెన్గా పడదు, అన్ఈవెన్గా పడుతుంది. కొన్ని చోట్ల ఎక్కువ పడుతుంది, కొన్ని చోట్ల తక్కువ పడుతుంది, కొన్ని చోట్ల అసలు వర్షమే పడదు. సో ఇలా చూసుకుంటే మనకి ఎక్కడ ఈవెన్గా ఉండట్లా, అన్ఈవెన్గా ఉంది, అంటే డిస్టర్బ్డ్ మేనర్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి వాటర్ స్కేర్సిటీకి రీజన్స్ అవుతాయి. ఓవర్ పాపులేషన్, ఓవర్ పొల్యూషన్, ఓవర్ యూసేజ్ ఆఫ్ వాటర్. ఓవర్ యూసేజ్ ఆఫ్ వాటర్ని మనం కేర్లెస్ యూసేజ్ ఆఫ్ వాటర్ అంటే కేర్లెస్గా యూజ్ చేయడం. అలాగే నెక్స్ట్ వన్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ rainfall అని కూడా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద టాపిక్స్ we are going to already we have covered about the 11 topics and last topic is left over, that is about rain water కన్జర్వేషన్ టెక్నిక్. ఈ పడినటువంటి రెయిన్ వాటర్ని మనం ఏ విధంగా కన్జర్వ్ చేస్తాం. కన్జర్వేషన్ టెక్నిక్స్ అంటే స్టోరేజ్ టెక్నిక్, అంటే పడినటువంటి వర్షం నీళ్ళని మనం ఏ విధంగా స్టోర్ చేయాలి. స్టోరింగ్ అంటే ప్రిజర్వింగ్, ప్రిజర్వింగ్ అంటే రిజర్వ్ చేసుకోవడం. దాన్ని మనం ఏ టెక్నిక్స్ ఉపయోగించి మనం చేస్తాం అన్నది మీకు డిజిటల్గా చూపిస్తాను. ఓకే, సో అంటిల్ దెన్ యూ జస్ట్ ప్లీజ్ ట్రై టు రీకలెక్ట్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.